నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ జాతిని. షుగర్తో మనం అరిసెలు చేసుకున్నాము. కావాల్సిన పదార్థాలు చూద్దాము. షుగర్ 1/2 కిలో తీసుకున్నానండి. అంటే మీకు కప్పు లెక్కనైతే మన మెజర్మెంట్ కప్తో 2 కప్పులండి. అంటే ఎండు కొబ్బరి ఇలా తురుము పెట్టుకున్నాను. గసగసాలు 1½ స్పూను, ఇలాచీ పౌడరు 1/2 స్పూన్, బియ్యం పిండి అండి. 1 కేజీ బియ్యం తీసుకుని రాత్రి నానబెట్టుకున్నానండి. అంటే 15 అవర్స్ నానింది. ఉప్పు వేసి, అంటే దొడ్డు బియ్యం తీసుకున్నాను, ఉప్పు వేసి వాష్ చేసి నానబోసాను. తెల్లవారు మరోసారి కడిగిన తర్వాత బట్ట మీద ఆరబోసాను. పిండి గిన్నె పట్టించుకొని జల్లించుకున్నానండి. మా కాలనీలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం. ఈ సంవత్సరం ఇలా జరుపుకున్నాం. ముందుగా సంక్రాంతి పురుషునికి పూజ చేశాము. ఈ పూజకు చెరుకు గడలు, కుండ, రేగిపళ్ళు మొదలైనవి అరేంజ్ చేసి పూజ చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాం. తర్వాత ముగ్గుల పోటీ పెట్టారు. పిల్లల నుండి వృద్ధుల వరకు రంగురంగుల ముగ్గులు వేసి కన్నుల విందు చేశారు. ఆ తర్వాత గేమ్స్ పెట్టుకున్నారు. లెమన్ స్పూను, మ్యూజికల్ చైర్స్, క్విజ్ లాంటివి పెట్టారు. పిల్లలకి, లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా పెట్టారు. కాలనీలోని పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. ఆబాల గోపాలులందరూ ఎంజాయ్ చేశారు. మా కాలనీ చిన్ని కాలనీ, చింతలేని కాలనీ అందరూ కలిసి ఎంజాయ్ చేశారు. స్టవ్ ముట్టించి ఒక మందపాటి కడాయి పెడుతున్నానండి. 1/2 కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను. వేడి కప్పుతో అయితే 2 కప్పుల షుగర్ పోసేస్తున్నాను. మీకు పిండి జల్లించుకోవటం కానీ పట్టుకోవటం కానీ పూర్తిగా తెలియాలన్నా, లేదా మనం బెల్లంతో అరిసెలు చూడాలన్నా ప్రీవియస్ వీడియోలో బెల్లంతో అరిసెలు ఉన్నాయండి. ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని సిద్ధం చేసుకున్నామండి. ఈ షుగర్ అరిసెలకి మనకి ముదురు పాకం అక్కర్లేదండి. అరిసెలకి అయితే కాస్త ముదురాలి, దీనికి కాస్త లేత పాకం అనేది సరిపోతుందండి. ఎప్పుడు బెల్లం అరిసెలు తింటే బోరు కదా, అప్పుడప్పుడు షుగర్ అరిసెలు కూడా తిన్నాం. సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పినప్పుడు కొలతలు చేయండి. నేను ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా ఏ టేస్ట్తో వస్తుంది. స్టెప్ బై స్టెప్ చూపిస్తాం. ముందు పిండిని సిద్ధం చేసుకున్నాం, తర్వాత పాకం పట్టుకుంటున్నాం. దీనికి పాకం పట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో మనం డీప్ ఫ్రై చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం తక్కువ కోరికతో, ఎక్కువ భక్తితో భగవంతుని ప్రార్థించామనుకోండి, మన కోరికని భగవంతుడు త్వరగా వింటాడు. చూడండి, ఎలా తిప్పుతాలా రావాలి. అసలు పాకం అంతా ముదురు తేగ పాకం కాదండి, లేత తేగ పాకం అయితే సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకుని కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ఒక చెప్ప తీసుకున్నానండి, తురుము పెట్టేసుకున్నాను. ఇది మీ ఇష్టం అండి, ఆప్షన్ అది. వేసుకుంటే బాగుంటుంది, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. గసగసాలు 1½ స్పూను, ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఈ పిండి వంటలకి ఏదైనా ఇద్దరు ఉంటే బాగుంటుందండి, కానీ మనకి ఇక్కడ ఎవరు ఉండరు కదా, పైగా మనం తక్కువ చేసుకుంటున్నాం. ఒకరైనా చేసుకోవచ్చు. మనం ఎక్కువ చేసుకుంటే ఇంకొకరు ఉంటే బాగుంటుంది. వంట లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇంకా ఊరిలో అయితే తెడ్డు ఉంటాయండి, ఆ తెడ్డుతో చక్కగా కలుపుకోవచ్చు. ఇంకా తెడ్డు ఉంది కాబట్టి ఇలా చక్కగా కలుపుకుంటాం. కొంచెం పలుసుగానే చేసుకోవాలండి మనం. ఆ చల్లారే వరకు కొంచెం గట్టి పడుతుంది. చూడండి, పిండి ఒక క్షణం ఆగి కింద పడుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. నేను పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేసుకుని మూత పెట్టి చల్లారిద్దామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి, ఆరిపోకుండా. వస్తున్నాను. ఈ పిండిని మనం కొద్దిగా తీసుకొని ఉండలు చేసుకున్నామండి. చేతికి దయ్యి రాసుకొని ఇలా ఉండలు చేసి పెట్టుకున్నానండి. ఒకేసారి మొత్తం చేసుకుంటున్నాం, కొంచెంగా చేసి పెట్టుకుంటున్నాం. మొత్తం ఒకేసారి చేస్తే ఆరిపోతాయి. ఇలా ఒక
సిల్క్ పేపర్ కానీ అంటే శారీస్కి వచ్చే పేపర్ కానీ లేదా బటర్ పేపర్ కానీ అరిటాక్ కానీ బాదవాక్ కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొని కొంచెం నెయ్యి తీసుకొని రాసి సైజ్ అంటే మీ ఇష్టం అండి, పెద్దగా కావాలంటే పెద్దవి, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోండి. రౌండ్గా సమంగా అరిసి పెట్టుకోవాలండి. ఇలా కట్టుకుంటే చూడండి రౌండ్గా సమంగా స్ప్రెడ్ చేశాను. వేసిన వెంటనే ఇలా పైకి రావాలండి, పూరీలాగా పొంగాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఆ పాకం వచ్చినట్టు. దీన్ని స్లోగా నిదానంగా తిప్పుకోవాలండి. మనం జల్లి పోసుకునేటప్పుడు పిండి రవ్వ ఏమైనా పడితే ఈ అరిసెలు అనేది ఇరిగిపోతాయండి. సో మనం జల్లి పోసుకోవడం కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఎలా పొంగుతుందో. ఇలా తీసుకొని ఒక గిన్నె లాంటివి తీసుకొని కూడా ప్రెస్ చేసుకోవచ్చండి. కానీ నా దగ్గర ఇలా పూరి అరిసి ఉత్తుకున్న చెక్క ఉంది. సో దీంట్లో పెట్టి ప్రెస్ చేస్తాను. ఎక్సెస్ ఆయిల్ అన్నీ దీంట్లో పెట్టి ప్రెస్ చేస్తాను. చూడండి ఆయిల్ బాగా పిలుస్తుందండి అరిసికి. ఎక్సెస్ ఆయిల్ అంతా ప్రెస్ చేసింది. గట్టిగా స్ప్రెడ్ చేసి ఇలా టిష్యూ పేపర్ వేసి పెట్టుకున్నానండి. టిష్యూ పేపర్ మీద నేను ఒక్కదాన్నే కాబట్టి చిన్న బాండలు పెట్టానండి. ఒక 2-3 ఉంటే పెద్ద బాండలు పెట్టేసుకొని ఒక 3-4 కూడా వేసుకోవచ్చు. కానీ ఒకటి పొంగినాక మాత్రమే రెండోది వేయాలండి. చూసారా ఇది పొంగింది కదా, ఇప్పుడు రెండోది తీసుకున్నాం. ఏ పిండి వంటకైనా ఇద్దరు ఉంటే బాగుంటుందండి. చూడండి అయిపోయినాయండి. ఇలా టిష్యూ పేపర్ మీద ఎక్సెస్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటుందండి. ఒక 1/2 అవర్ వరకు ఆరనివ్వాలి. ఆ తర్వాత మనం డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి. చూసారు కదండి కమ్మని పంచదారతో తయారైన అరిసెలు. ఈ అరిసెలు చేసుకోవటం ఈజీ అండి, పెద్ద కష్టమేమి కాదు. అరిసెలు అనగానే బోల్డ్ కష్టం బోల్డ్ పని అనుకుంటారండి. అలా ఏమీ లేదండి. నైట్ బియ్యం నానబెట్టుకొని పిండి గిన్నెలు వచ్చేసాక పిండి పట్టి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు పాకం చూసారు కదా, 1-2 సార్లు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. పాకం పట్టుకోవడం, మీరు డీప్ ఫ్రై చేసుకోవడం అంతేనండి. మీకు ఇంకా వీలుంటే పిండి మర పట్టించకుండా రోలు రోకతో తెచ్చుకోండి, అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. దగ్గరలే టేస్ట్ ఒకసారి ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ పిండిని ఒకేసారి మనం పాకం పట్టుకుని వెంటనే అరిసెలు చేయాలని కూడా ఏమీ లేదండి. మీరు పిండిని పాకం పట్టి చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు అవసరమైనప్పుడు అప్పుడప్పుడు చేసుకోండి. అలా మీరు ఒక 6 months వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం కూడా మరొకండి. మరో టేస్టీ స్వీట్తో మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.